రామారెడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేపట్టిన ధర్నా పట్ల నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారెడ్డి మండల మాజీ జడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి, రెడ్డి నాయక్ పార్టీ సీనియర్ నాయకులు అనీఫ్, పశుపతి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలనలో ప్రజాపాలన సాగుతుందని, బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరంలో కానీ అభివృద్ధి గడిచిన 9 నెలల కాలంలో కాంగ్రెస్ హయాంలో జరిగిందని తెలిపారు. మరో 15 రోజుల్లో రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా పూర్తి చేస్తామన్నారు. అదేవిధంగా వచ్చే యాసంగి పంట కాలం నుండి రైతు భరోసా ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని దూషిస్తే ఊరుకునేది లేదు, ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచులు, పార్టీ సీనియర్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. స్థానిక నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు మదనన్న నాయకత్వం, నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం చేసిన కాంగ్రెస్ నాయకులకు మరియు మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజు రాష్ట్రం ప్రజా పరిపాలన కొనసాగుతుంటే ఓర్వలేని టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే బుద్ధి లేని నాయకులు ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి, అరే చౌటాలారా మీరు 10 ఏళ్లలో ఏం చేసిర్రు? మరి రేవంత్ అన్న 9 నెలల్లో కూడా 4 నెలలు ఎలక్షన్ కోడ్ ఉన్నా ఇలా ఫ్రీ బస్ ఇచ్చినాము, ఉచిత 200 యూనిట్లు ఇస్తున్నాము, గ్యాస్ ఫ్రీ ఇచ్చినాము. ఇలా ప్రతి ఒక్కళ్ళకు కూడా 2 లక్షల రుణమాఫీ దాకా చేసినాం. అయ్యాల రైతులకి రైతులని మొసలి కన్నీరు కారుస్తున్నారు. మీరు టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ అని ఎప్పుడు పెట్టిరో అప్పుడే మీరు తెలంగాణ మీ హక్కులు కోల్పోవడం జరిగింది. తెలంగాణ మీద ప్రేమ ఉంటే మీ పార్టీ పేరు మార్చుకుంటోళ్ళు కాదు. మీరు ఇలా భారత సంత అని చెప్పేసి ఆ రోజు ఇక్కడ మన రుణమాఫీ చేసే పాపన పోలేదు, కానీ అక్కడ ఉన్న చండీగఢ్ లో ఉన్న రైతులకు పోయి లక్షలు మన పైసలు ఇచ్చడం జరిగింది. ఇలా రైతు బంధు అని చెప్తున్నారు. 25,000 కోట్లు రాళ్ళు రొప్పలకు గుట్టలకు శ్రీశైలం మైవేలకు ఇచ్చిన గంట టీఆర్ఎస్ నాయకులది. అదే ఈ రోజు చూసుకున్నట్టే ప్రజా పరిపాలనలో భాగంగా మనం ఇవాళ చెప్తున్నాం, మేము రుణమాఫీ చేసాం ఇంకా కాలేదని చెప్తున్నారు. మీరు 9 సంవత్సరాలల్లా 332 కోట్లు మన జిల్లాకు 3,32,70,000 మనం 442 కోట్లు ఇచ్చినాం. ఘనత కాంగ్రెస్ పార్టీది. మీకు హెచ్చరిస్తున్నాం, మీరు ఎక్కడ చర్చకు వస్తారు రండి చూద్దాం. ఏదని మీరు చేస్తారు. ఈ రోజు ఆ రోజు గ్రూప్ పెడితే లీకేజ్ అవుతుంది. ఇవాళ మనం ఉద్యోగాలు ఇచ్చాం. ఇవాళ ఇప్పటి వరకు కూడా సుమారు 50,000 ఉద్యోగాలు 6 నెలల్లో కల్పించే ఘనత మరి రేవంత్ అన్నది కాంగ్రెస్ పార్టీది. ఇది గుర్తుపెట్టుకోరు. ప్రతి ఒక్క కార్యకర్తకు మనం చెప్తున్నాం, టీఆర్ఎస్ నాయకులను గ్రామాన ఖచ్చితంగా చర్చ వేదికలు పెట్టి ఊరూరులో కొట్టినట్టయితే రేపు పొద్దున మన స్థానిక సంస్థలకు వెళ్తాం. ఎవరు ఆధారపడద్దు, కాంగ్రెస్ పార్టీ జరిగింది. నేను ఒకటే సవాల్ ఇస్తున్నా. నా పేరు గీరెడ్డి మహేందర్ రెడ్డి, రామారెడ్డి మండల్ పోసంపేట గ్రామ మాజీ సర్పంచ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా మాట్లాడుతున్నా. ఒకటే చెప్పదలుచుకున్నా, రేవంత్ అన్న 9 నెలల నుండి ప్రతి పని చేస్తుండు. నీకు ఓపిక లేకపోతే మనం ఏం చేయలేము. గతంలో ఎన్నో విధాలుగా నష్టపోయిన రైతులు మీరు గుట్టలకు, చెట్లకు, కుంట్లకు అన్నిటికీ రైతు బంధు ఇస్తూ ఎన్నో కోట్ల రూపాయలు దిగమింగారు. ఈ రోజు ఆ విధంగా కాకుండా న్యాయమైన రైతుకు చెందాలనే ఉద్దేశంతో రైతుకు ఇంకా 10,000 మీరు ఇచ్చిన 15,000 ఇవ్వాలి కాబట్టి అది సర్వే ప్రకారం చేస్తున్నారు. కొంచెం ఇబ్బంది జరిగింది. ఫైనాన్స్ మొత్తం మీరు దివాళా తీసిపోయినారు తెలంగాణని. ఇవాళ పైసలు కూడా లేవు కాబట్టి ఖజానా ఖాళీ ఉంది. అయినా నెట్ కష్టాలు రైతు బంధు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. గతంలో రాజశేఖర్ చేయడమే జరిగింది. ఈరోజు రేవంత్ అన్ననే చేయడం జరిగింది. కొందరికి ఇంకా రైతు బంధు రాలేదు అంటారు, అది రైతు రుణమాఫీ కాలేదు అంటారు. అది కాలేదు. టెక్నికల్ గా 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి మిత్తి మనం కట్టుకుంటే మిగతా ఇస్తారని మొన్న
తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది. స్థానికంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. 2 నెలలు ఓపిక పట్టుకుంటే ప్రతి ఒక్కటి రుణమాఫీ అవుతుంది. ఇప్పుడు గతం 9 నెలలు కూడా కాలేదు గవర్నమెంట్ వచ్చి, 6 నెలలు ఎలక్షన్ కోడ్ వల్లనే ప్రతి పని ఆగిపోయింది. ఇక ముందు ఇప్పుడు 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్లలో ప్రతి ఒక్క పని చెప్పిన పని చేయడం జరుగుతుంది. ఇవాళ మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చడం, 0 బిల్లు ఇవ్వడం జరిగింది, 500 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. సన్న వడ్లు దొడ్డు వడ్లు సపరేట్ కొంటున్నాం. ఈ సన్న వడ్లు ఆ రోజు అన్ని వడ్లకు ఇస్తామని చెప్పారు. ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, సన్న వడ్లకు ఇస్తాం, సన్న వడ్లు పక్కన పోయాలో దొడ్డు వడ్లు పక్కన పోయాలి. కల్లాల రైతు సోదరులు ఒకటి గమనించండి. సన్న వడ్లు నిర్వహించినటువంటి రైతు సమన్వయ సమితి దాంట్లో నేను బహిరంగ సవాల్ విసురుతున్న మా రామారెడ్డి మండల వేదికగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ రోజు బీఆర్ఎస్ సమన్వయ సమితి రైతు సమన్వయ సమితిలో ఏ ఒక్క కార్యకర్తకైనా కాంగ్రెస్ కార్యకర్తలకు మీరు ఆ రోజు అవకాశం కల్పించిరా? ఈ రోజు ఇందిరమ్మ కమిటీలలో మా వాళ్ళకు అవకాశం ఇవ్వలేదు, ఇది ఎండిఓ ద్వారా ఎంఆర్ఓ ద్వారా వేయాలి అని అడగడంలో మీకు సిగ్గు అనిపిస్తలేదా బీఆర్ఎస్ నాయకులారా? ఇది ఖబర్దార్ హెచ్చరిస్తున్నా. చెప్పడం చాలా బాధాకరం మరియు సిగ్గుచేటు. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల్లో లేని బాధ పదవుల కోసం, పదవులు పోయినని వాళ్ళ బాధ తప్ప ప్రజల కోసం ఎలాంటి మాట్లాడింది దాఖలాలు లేవు. అసలు నిన్నటికే వాళ్ళకు పుట్టుకొచ్చింది. ప్రజల బాధ ఏంటిదో, ప్రజల గోస ఏంటిదో మా సీఎం గౌరవనీయులు పెద్దలు అన్ని గుర్తించే అన్ని పథకాలు నిర్మించి అందరికీ మేలు చేయడం, ఉద్యోగాలు కావచ్చు మరియు రైతులకు ఈరోజు 2 లక్షల రుణమాఫీ అయినది ఆశామాష కాదు. 10 సంవత్సరాల్లో మీరేం చేసిండ్రో మేమేం చేసినో బహిరంగ చర్చించుకుందాం. ఇదే గడ్డ మీద, ఇదే రామారెడ్డి మండలంలో మేము కాంగ్రెస్ వాళ్ళు ఉంటాం, మీరు కూడా బీఆర్ఎస్ రండి చర్చించుకుందాం. మీ 10 సంవత్సరాల్లో మీరేం చేసిండ్రో, మేము గడిచిన 9 నెలల్లో మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చర్చించుకుందాం. ఇది సవాల్. మేము రామారెడ్డి మండలం నుంచి నేను ఒక ఎస్టీ బిడ్డగా, ఒక గిరిజన బిడ్డగా నేను మీకు సవాల్ విసిస్తున్నా. మాకు దళితులకు 2 ఎకరాల భూమి అన్నావు, ఇచ్చావా? మళ్ళీ మాకు ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, ఇచ్చినావా? మాకు అప్పుడే ఆ రోజు నువ్వు గెలిచినప్పుడే మీకు క్రాప్ లోన్ మాఫీ చేసి మీ ఇంట్లో పాస్బుక్ ఇస్తాను ఇచ్చిన ప్రజాపాలన చేస్తున్న ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిష్టిబొమ్మ ధారణ చేయడం అంటే వీళ్ళు అభివృద్ధిని అడ్డుకోవడంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో లేని విధంగా ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉచిత బస్సు కానీ, 500 సిలిండర్ గ్యాస్ కానీ, రైతు బంధు కానీ, రైతు భరోసా ఇచ్చే విధి విధానాలు ఖరారవుతున్న సమయంలో వాళ్ళు అభివృద్ధిని ఓర్చుకోలేక ఈరోజు మాకు స్థానం లేకుండా పోతుందనే ఉద్దేశంతో అక్కస్తో మాత్రమే వాళ్ళు నేను ధర్నా కార్యక్రమం చేశారని మేము భావిస్తూ ఉన్నాం. మీరు చర్చకు సిద్ధమని మా నాయకులు సవాల్ విసిరినట్టు మీరు చర్చకు సిద్ధమైతే రండి, సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం.